కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ జి ఓంకార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని సూపర్ ఫైన్ సన్నబియ్యంతో అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి పెట్టేలా ఈ పథకం సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు. అలాగే మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ సదుపాయం, భవనాల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని ఎంఈఓ జి ఓంకార్ యాదవ్ తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. 25 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా విద్యార్థులలో ప్రతి విద్యార్థి కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు చదవడం రావాలి. అలాగే తెలుగు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఆ మూడిట్లో కూడా కనీస సామర్థ్యాలు సాధించడానికి 75 రోజుల కార్యాచరణలో భాగంగా మండలంలో 75% ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగింది. బేస్ లైన్ టెస్ట్ కానీ ఆన్లైన్ టెస్ట్లో కూడా మంచి ప్రతిభను మన విద్యార్థులు కనబరిచారు. అదే రకంగా ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మండలంలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చాం, ఉచితంగా నోటు పుస్తకాలు ఇచ్చాం, ఉచితంగా 3 జతల యూనిఫామ్స్ ఇచ్చాం. అలాగే నోట్బుక్లు, బెల్ట్, షూస్, అలాగే డిక్షనరీస్ అందరు కూడా మండలంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మనకు రేపు రాబోయేటువంటి 24వ తారీఖున, ఈ నెల 24వ తారీఖున మెగా పీటీఎం మీటింగ్, మెగా పేరెంట్స్ మీటింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓర్వకల్లో ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ విధంగా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ లో ప్రజాప్రతినిధులను, డోనర్స్ను, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా, అందరినీ కూడా మొబిలైజేషన్ చేసే విధంగా అందరూ కూడా మెగా పేరెంట్స్ మీటింగ్ కు హాజరు కావాలని అందరూ కూడా ఆ దిశలో అందరూ కూడా ప్రధానోపాధ్యాయ ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదే రకంగా మనకు తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది తల్లికి ఎంతమంది పిల్లలున్నా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి పిల్లలకు కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారికి అందరు కూడా తల్లికి వందనంలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలో, తల్లి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. మండలంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు, అంటే ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులకు కానీ ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు అందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ చిల్డ్రన్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది. వారి తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రోజుకొక మెనూ ప్రకారం రోజుకు రకమైనటువంటి మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను విద్యార్థులకు అందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ఒకటి వాస్తవం ఏంటంటే, గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందరూ కూడా సూపర్ ఫైన్ రైస్, సన్నబియ్యంతో ఈరోజు అన్ని పాఠశాలలో కూడా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని వడ్డించడం జరుగుతుంది. అదే రకంగా విద్యార్థులకు అందరికి కూడా
మంచి మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు గతంలో ఏవైతే నిధులు కేటాయించడం జరిగిందో అవన్నీ కూడా ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మెరుగుదల కోసం మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ కానీ, మేజర్ మైన్ రిపేర్ కానీ, ఏసీఆర్లు కానీ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరి మన బడి మన భవిష్యత్తు కానీ, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా అందరికి కూడా విద్యార్థులకందరికి కూడా సముచితంగా స్థానం కల్పించి మరి తల్లిదండ్రులందరినీ కూడా భాగస్వామ్యం చేసి సమాజంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది.